సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతం మనం ఉన్నాము మన ప్రొద్దుటూర్ ఆర్య వైశ్య యువజన సమాఖ్య అధ్యక్షులు శ్రీ గాజులపల్లి అభినయ్ గారు మరియు వారి యొక్క కార్యవర్గ సభ్యులతో మన యొక్క స్థానికేతర సమస్యల గురించి మాట్లాడడానికి వచ్చాము. పదండి. నమస్తే అభినయ్ సార్. నమస్తే మేడం. స్థానికేతర వ్యాపారస్తుల వల్ల మన వ్యాపారాలకి జరుగుతున్నటువంటి సమస్యలు ఏంటి? ఎన్నో ఏళ్ల నుంచి వంశపార్యపరంగా వ్యాపారాలు చేసుకొని కేవలం వ్యాపారాలపైనే డిపెండ్ అయ్యి ఈ రోజుటికి కూడా ఫుల్ బ్లడ్జెడ్ గా సెటిల్ కాకుండా ఇంకా బ్యాంకు లోన్లు కట్టుకుంటూ ఎంతో కష్టాలు పడుతూ బండిని జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతున్నాయంటే ఈ కార్పొరేట్ వ్యాపారస్తులు ప్రొద్దుటూరులోకి ఎంటర్ కావడం వల్ల ఏమైతా ఉందంటే బిజినెస్ అంతా కూడా అల్లకల్లోలం అయిపోతా ఉంది రోజు రోజు. కారణం ఏమి అంటే వచ్చిన వాళ్ళు వాళ్ళ వ్యాపారం మీద వాళ్ళు చేసుకొని సైలెంట్ గా ఉండడం ఇలాంటివి చేయరు. అనవసరమైన పబ్లిసిటీ, చాలా ఎక్కువ పబ్లిసిటీకి ఖర్చు పెట్టి ఎప్పుడు అయితే లోకల్ బిజినెస్ వాళ్ళు అంతంత పబ్లిసిటీ పైన ఖర్చు చేయలేరు. ఎప్పుడు కూడా వీళ్ళు ఓవర్ గా ఖర్చు చేయడం వల్ల ఏమైతుందంటే ప్రొద్దుటూరు వాళ్ళకు తెలుసు, 100% తెలుసు బయటి వాళ్ళ దగ్గర కంటే ప్రొద్దుటూరు వాళ్ళ దగ్గరే సరుకు బాగుంటది అని చెప్పేసి. అయినప్పటికీ వాళ్ళు చేసే ప్రమోషన్ వల్ల సంవత్సరం వెనకబడిపోయినా కూడా మళ్ళీ ఫ్రెష్ గా మేమందరం వ్యాపారాలు మొదలు పెట్టినట్టే. అభి గారు, మార్ట్స్ అనేవి మన ప్రొద్దుటూరులో ఉండడం మంచిది కాదంటారా? ఖచ్చితంగా కాదు మేడం. షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏమైతుంది అంటే ఊరిని వాళ్ళు మొత్తం పొల్యూట్ చేసేస్తారు. హెల్దీ ఎన్విరాన్మెంట్ ని మొత్తం పాడు చేసేస్తాయి ఇవి. వాళ్ళు ఏ ఒక్క రూపాయి కూడా తక్కువ ఇయ్యలేరు స్థానిక వ్యాపారస్తుల కంటే. కారణం ఏమి అంటే చిన్న షాపులకు మెయింటెనెన్స్ తక్కువ. వాళ్ళు లక్షల్లో బాడిగలు కడతారు, లక్షల్లో జీతాలు ఉంటాయి, లక్షల్లో కరెంట్ బిల్లులు వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీస్తారు? వాళ్ళు సేవా సంస్థ పెట్టినారు. వాళ్ళు ఆ చిన్న క్యాలిక్యులేషన్ జనాలు ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోలేకపోతున్నారు? కానీ ఇలాంటి చిన్న చిన్న ఊర్లకు అక్కర్లేదు. వాళ్ళతో ఎటువంటి ఉపయోగము లేదు మన లాంటి చిన్న చిన్న ఊర్లకు. అందుకోసమే మేము గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఏమని చెప్పి 4 లక్షల లోపల జనాభా ఉన్న ఊర్లకు ఇలాంటి వాటిని అనుమతించొద్దు అని చెప్పేసి. కారణం ఏమంటే బిజినెస్ లో ఒక క్రమశిక్షణ అనేది ఉండదు. ఎక్కడికక్కడ స్ప్లిట్ అయిపోతుంది బిజినెస్ అనేది. దాని వల్ల అల్లకల్లోలం అయిపోతుంది వ్యాపార వ్యవస్థ అనేది చెప్పేసి. ప్రస్తుతము మార్ట్స్ వైపు చాలా మంది యువత మాకు కూడా ఉద్యోగాలు ఇస్తున్నారు, మంచి ఆదాయం ఇస్తున్నారు, ఒక డిగ్నిఫైడ్ గా డ్రెస్సింగ్స్ కోడ్ కానీ యూనిఫామ్ కానీ మెయింటైన్ చేయిస్తున్నారు, వాళ్ళు కూడా ఒక లైఫ్ ని లీడ్ చేస్తున్నాం అంటున్నారు కదా. సో దీనికి మన యొక్క చిన్న వ్యాపారంలో చేసేటువంటి గుమస్తాలకి డిఫరెన్స్ ఏమని చెప్తారు మీరు? మనలాగా లోకల్ షాప్స్ లో పని చేసినప్పుడు మేము డ్రెస్ కోడ్ పెట్టాం. దాని వల్ల ఏమవుతుందంటే మాకు కూడా మా ఫీలింగ్ కూడా ఎట్లుంటదంటే వాడు ఒక గుమస్తా, మేము ఒక యజమాని అనే భావనలో ఉంటాం. గుమస్తా అయినా సరే మా సొంత తమ్ముడో అన్ననో అనే ఫీలింగ్ లో ఉంటాము. అండ్ అప్రిషియబుల్ శాలరీస్ అన్నారు మీరు. ఎట్లా అప్రిషియబుల్ శాలరీస్? మేము 15,000 ఇస్తున్నాము, వాళ్ళు 15,000 ఇస్తున్నారు జీతాలు. అప్రాక్సిమేట్ గా నేను చెప్తున్నాను 15,000 అనేది ప్రతి ఒక్కరు ఇయ్యలేని శాలరీస్. అవి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఇస్తారు. వాళ్ళు ఎంత ఇస్తున్నారో మేము అంతే ఇస్తున్నాము, ఏం తక్కువ ఇవ్వట్లేదు. కాకపోతే కొత్త మోజులో వెళ్తారు. అక్కడ ఉండే రూల్స్ మీకు తెలుసో తెలీదో కార్పొరేట్ వ్యవస్థలో నిలబడుకునే ఉండాలి, కూర్చోకూడదు, మొబైల్ ఫోన్స్ వాడకూడదు. మా దగ్గర అంటే స్థానిక వ్యాపారస్తుల దగ్గర పనిచేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభాలు ఏంటంటే వాళ్ళకంటే మేము ఒక 1,000-1,500 జీతాలు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చేమో, కానీ వాళ్ళు అడిగినప్పుడు సెలవులు వస్తున్నాయి. వాళ్ళ అమ్మకు బాగాలేదన్నా, వాళ్ళ నాన్నకు బాగాలేదన్నా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అన్నా ప్రతి దానికి సహకరించేది మేమే. మా ఇంట్లో 4 అయితే మా దగ్గర గుమస్తా 5వ వాడు, ఇంటి సభ్యుడే. అట్లా ఏ కార్పొరేట్ సంస్థ వాళ్ళ ఉద్యోగస్తుల్ని భావిస్తా ఉందో మీరే చెప్పండి. ఇప్పుడు కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మేడం. ఏవైతే కార్పొరేట్ సంస్థలు ప్రొద్దుటూరులోకి వచ్చినాయో మా దగ్గర నుంచి వెళ్ళి అక్కడ చేరిన వాళ్ళు ఉంటారో వాళ్ళని అడగండి, పలానా షాపింగ్ మాల్ లో చేరిన తర్వాత మీ అప్పులు తీరిపోయినాయా, మీరు బయట ఎక్కడ అప్పులు చేయలేదా అని ఒక క్వశ్చన్ రైజ్ చేసి చూడండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. మా దగ్గర ఉన్నంతసేపు బయట అప్పులు చేయాల్సిన అవసరం వాళ్ళకి రాదు. కారణం ఏమంటే మేమే ఉన్నాం వాళ్ళకు. కోవిడ్కి ముందు, కోవిడ్ తర్వాత అంటారా, కోవిడ్కి ముందు ఇంత ఆన్లైన్ నాలెడ్జ్ లేదు ఎవరికి. కోవిడ్ వచ్చినప్పుడు ఏమైందంటే 3 నెలలు 4 నెలల పాటు కంప్లీట్ గా ఇంట్లో ఉండిపోయినాం కాబట్టి లాక్డౌన్ టైంలో అత్యవసర పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆన్లైన్ సోర్స్ ని యూజ్ చేసుకోవడంలో తప్పు లేదు. దాన్ని మేము కూడా తప్పు పట్టం. 25,000 షాపులకు ఈ స్టిక్కర్స్ మేము అతికించినాం. ప్రొద్దుటూరు ఒక్కటే కాదు, ప్రొద్దుటూరులో 10,000 నుంచి 12,000 షాపులు ఉంటాయి. 12,500 ఎన్నో ఉన్నాయి షాప్స్. అది కాకోకుండా చుట్టుపక్కల ఊర్లలో కూడా మేము ప్రత్యక్షంగా మా కమిటీ మెంబర్లు స్వయంగా షాపు తిరిగి స్టిక్కర్లు వేసినాం. వాటికి కావాల్సిన మీరు నమ్ముతారో నమ్మరో, మీకు ఫుటేజ్ కావాలన్నా కూడా ఇస్తాం మేము. షాప్ దగ్గర ప్రతి షాప్ అంటించిన స్టిక్కర్. ఇంతే కాకుండా ఎంతో చేసినాము. ఆటోని పెట్టినాము, ఊరు తిప్పినాము. మీరు ఇన్ని రోజులు ఏ కిరాణా షాపుకు పోయి అయితే కొన్నారో
అదే షాపులలోనే కొనండి, కొనసాగించండి. మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, అందరూ ఇట్లా వచ్చి ముందరకు వచ్చి మాట్లాడలేరు. దాని అర్థం బలహీనంగా ఉందని కూడా కాదు. ఈ ఉద్యమము బలహీనంగా ఉందని ఏమాత్రం కాదు. కారణం ఏమంటే ఫుల్లీ సెటిల్డ్ ఫ్యామిలీస్, ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనుకునే సంస్థలు ఏమైనా ఉంటే 100% ముందుకు వస్తాయి. మేము ఈ కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత ప్రత్యక్షంగా డైరెక్ట్ గా 4-5 మంది నా దగ్గరికి స్ట్రైట్ గా వచ్చి వాళ్ళ బ్యాంకు లోన్ స్టేట్మెంట్స్ తీసుకొని వచ్చి చూపించి, అన్న మేము ముందు పలానా అంగట్లో గుమస్తాగా పనిచేస్తా ఉన్నాము, ఈ మధ్య కాలంలోనే బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాము, అది కూడా నా వైఫ్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ పెట్టి తాకట్టు పెట్టి తెచ్చుకొని చేసుకున్నాము. ఇదంతా చేసుకొని 2 నెలలే అవుతుందన్న, షాపును కూడా నేను పగిడిలో తీసుకున్నా అని చెప్పినాడు. ఆ ఏరియాలో డిమాండ్ ఎక్కువ అని చెప్పేసి ఎవరో తీసేస్తుంటే ఆ షాపుని ఇతను పగిడిలో తీసుకున్నాడు. ఇంటర్మీడియట్ అయిపోయిన పాప ఉంది, ఇప్పుడు బీటెక్ లో జాయిన్ చేసినాడు. 3 ఏళ్లలో పెళ్లి చేయాలి, ఖర్చులు నెత్తిన వేసుకున్నంత బాధ్యతలు చాలా ఉన్నాయి ఆయనకు వచ్చే ఇన్కమ్ కంటే పెట్టుకున్న బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక కార్పొరేట్ సంస్థ ఇటీవల ప్రొద్దుటూరులో స్టార్ట్ అయింది. దాన్ని పంపించాలని అడిగితే పెద్దలు, రాజకీయ నాయకులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, మీ ప్రొద్దుటూరే డెవలప్ అవుతుంది కదా వాళ్ళు వస్తే అన్నారు. వాళ్ళు వస్తే డెవలప్ అయ్యేదేమో తెలియదు కానీ 300 మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయని 3000 మందిని రోడ్డుకు వేయడం ఎంతవరకు సమంజసమో మీ సుమన్ టీవీ ద్వారానే అందరికీ తెలిసేలాగా చేయాలి. అది షాపింగ్ మాల్ ఊర్లోకి వస్తే ఊరు అభివృద్ధి చెందుతుంది అనుకోవడం కేవలం మూర్ఖత్వం, అమాయకత్వం. ఊరు అభివృద్ధి చెందాలంటే ఊర్లోకి రావాల్సింది మెడికల్ కాలేజ్, పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇండస్ట్రీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, ఇవి వదిలేసి షాపింగ్ మాల్, థియేటర్స్ ఇవి కాదు కదా కావాల్సింది. ఎంటర్టైన్మెంట్ జీవితానికి కావాల్సింది. క్రమశిక్షణతో కూడిన వ్యాపార వ్యవస్థను నియమించాలి. ఒక డిసిప్లైన్ అనేది ఉండాలి బిజినెస్ లో. ఒక ప్రొద్దుటూరులో ఒకప్పుడు టౌన్ సర్వీస్ బస్సులు ఉండేవి, ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆటో యూనియన్ అందరు కలిసి మాకు బతుకు పొట్టకూడు కష్టం అవుతా ఉంది అని చెప్తే ఆ సిటీ సర్వీసులను ఆపేసి ఆటో వాళ్ళకు మద్దతుగా నిలబడినారు నాయకులు. ఒక ఆటో ధర ఎంత అవుతుంది మేడం? 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో అవుతుంది కదా. వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం సంవత్సరం 10,000 రూపాయలు చేయూత, 200 యూనిట్ల లోపల కరెంటు బిల్లు వస్తే ఉచిత కరెంటు బిల్లు. మేము మటుకు 30 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు సరుకులు పెట్టుబడులు పెట్టి కూర్చుంటే ఎటువంటి రాయితీలు లేకపోగా, ఎటువంటి చేయూత లేకపోగా మళ్ళీ ఒక గుదిబండ లాగా తీసుకొని వచ్చి ఈ కార్పొరేట్ వ్యవస్థల్ని మాకు పోటీగా తీసుకొని వచ్చి పెడుతున్నారు. ఎంతవరకు ఇది సమంజసం? కానీ మా బాధను వెళ్ళబుచ్చుకుంటున్నాము. మేము వ్యాపారస్తులమా లేదంటే రాజకీయ నాయకుల దృష్టిలో తీవ్రవాదులమా, ప్రభుత్వ దృష్టిలో తీసుకొని పోవాలని మేము అనుకుంటున్నాం. కాంపిటేటివ్ వరల్డ్ కాబట్టి ఏదో ఒక విధంగా నిలదొక్కుందాంలే అని కసితో ఒక సంవత్సరం చేద్దాంలే అని చెప్పి ముందుకు వచ్చినా అంతంత బాడిగలు వస్తున్నప్పుడు మనం ఎందుకు ఈ బాడిగలకు ఇచ్చుకోవాలా అని చెప్పి ఊర్లో ఉండే యజమానులందరూ ఆలోచిస్తే అంగళ్ళు అనేటివి ఉంటాయండి, చాలా సంపాదన అనేది ఉంటుంది. అసలు ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్లు కూడా ఎట్లా తయారైనాయో తెలుసా? కమర్షియల్, రెసిడెన్షియల్ అని 2 ఏరియాలు ఉండేవి ఇంతకుముందు. రెసిడెన్షియల్ ఎక్కడుందో చూపించండి, అపార్ట్మెంట్ కడుతున్నారు, కింద అంగళ్ళు వేస్తున్నారు. 2 ఫ్లోర్ల ఇల్లు కడుతున్నారు, కింద కమర్షియల్ రూమ్స్ వేస్తున్నారు. ప్రైవసీ లేదు. అందుకే నేను ఇందాక చెప్పినట్టు వ్యాపారంలో ఒక క్రమశిక్షణ ఉండాలి. దానికి తగ్గ చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. మాకున్న అవగాహన మేరకే ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. మహా మేధావులు ఉన్నారు ప్రభుత్వం, వాళ్ళందరూ ఆలోచించి దీని గురించి చర్యలు తీసుకొని ఒక డిసిప్లైన్ లో పెట్టి ఎవరు నష్టపోకోకుండా చర్యలు తీసుకొని ఒక లైఫ్ ఇవ్వాలి. మేము స్థానిక వ్యాపారస్తులం అందరం కలిసి కోరుకునేది ఏంటి అంటే మా వ్యాపారాలను మమ్మల్ని చేసుకొని చాలు.